తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు మంటల ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంటలు ఎలా అంటుకున్నాయో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వాలని వైసీపీ ఆఫీసుకు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల కిందట జగన్ ఇంటి ముందు మంటలు వ్యాపించాయి. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు చేశాక జగన్ ఇంటి ముందు మంటలు అంటుకోవడంపై టీడీపీ ఆరోపణలు చేసింది. మద్యం అమ్మకాలకు సంబంధించిన ఫైళ్లు, డైరీలు తగలబెట్టారని ట్వీట్ చేసింది. దీంతో మంటల ఘటనపై నిజానిజాలు తేల్చేందుకు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఈ ఘటన మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అమరావతి నుండి శివ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మంటలు ఘటనకు సంబంధించి ఏం అప్డేట్స్ ఉన్నాయి ప్రజెంట్? అంటే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం కూడా అదే. దాని ఎదురుగానే ఇటీవల కాలంలో పలు అగ్ని ప్రమాదం జరిగి తగలబడినట్లు కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా పలు ఫైల్స్ దగ్ధమయ్యాయని చెప్పి కూడా ఒక ఆరోపణ అయితే వస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇటీవల కాలంలో మద్యానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ బృందాన్ని ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో అదే రోజు జగన్ నివాసం ఎదుట, అలాగే పార్టీ కార్యాలయం ఎదుట అగ్ని ప్రమాదం జరగడం, పలు పేపర్లు, కాగితాలు తగలబడ్డాయని చెప్పి సమాచారం రావటం, ఎవరికి సమాచారం లేకపోవడంతో ఆగమేఘాల మీద పోలీసులు కూడా అక్కడ చేరుకొని విచారణ చేపట్టారు. పోలీసులు కూడా ఎటువంటి క్లూ రాలేదు. ఎందుకంటే అప్పటికే జరగాల్సిన వరకు పూర్తి స్థాయిలో దగ్ధమైన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత రోజు మళ్ళీ పోలీసులు అక్కడికి వెళ్లి సుమోటోగా కేసు నమోదు చేసుకొని ఎక్కడ తగలబట్టడానికి గల కారణాలు ఏంటి, అగ్ని ప్రమాదం జరిగిందా లేకపోతే ఏదైనా పేపర్లకు సంబంధించి జరిగిందా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ తాజాగా తాడేపల్లి పోలీసులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాస పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ కి సంబంధించిన వీడియోలు ఇవ్వాలని చెప్పి కూడా తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే ఏం జరిగింది ఏంటి అంటే దానికి ముందు రోజు అంటే 3 రోజుల పాటు సంఘటన జరగడానికి ముందు 3 రోజులు ఏం జరిగింది అనే దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.